ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రెండో పంటకు సోమశిల జలాశయం కింద 3.60 లక్షల ఎకరాలకు 44 టీఎంసీల తెలుగు గంగా ప్రాజెక్టు కింద 1.60 లక్షల ఎకరాలకు 16 టీఎంసీల నీటిని నేటి నుంచి రైతుల అవసరాల మేరకు విడుదల చేస్తాం అని తెలియజేశారు. గత 5 ఏళ్ల కాలంలో రెండో పంటకు నీటిని విడుదల చేయడంలో ప్రాంతాల మధ్య, రైతుల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య తరచూ గొడవలు జరిగేవి అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత సమగ్ర సాగునీటి యాజమాన్యం వ్యవస్థ, నీటి నిల్వ సామర్థ్యం, సరఫరాలో క్రమశిక్షణ పాటించడం వలన జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలు సుమారు 100 టీఎంసీల నీరు నిల్వ చేశాం. దీంతో రెండో పంటకు సాఫీగా నీటిని విడుదల చేయగలుగుతున్నాం అని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు మొదలుపెట్టామని, ఈ పనులు పూర్తయితే మర్రిపాడు, అనంతసాగరం మండలాల రైతాంగానికి సాగునీటి సమస్య తీరుతుందని తెలియజేశారు. రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే మెట్ట ప్రాంతాలైనటువంటి ప్రకాశం జిల్లాకి, సాగునీటి అవకాశాలు లేనటువంటి ప్రకాశం జిల్లాలోని లక్షలాది ఎకరాలకి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ వెలుగొండ ప్రాజెక్టు అయిన తర్వాతనే మన గండిపాళెం ప్రాజెక్టుకి నీరు వస్తుంది. సీతారాంపురం కానీ అలాగే కావలి వరకు కూడా ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి సాగునీరు ఇచ్చే అవకాశం వెలుగొండ ప్రాజెక్టులో దాన్ని నిర్ణయం చేయడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యతను ఇస్తామని, వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రాధాన్య కార్యక్రమాల్లో తీసుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే సమావేశంలో చెప్పడం జరిగింది. మాతోటి జిల్లా మంత్రుల సమావేశంలో వారు చాలా స్పష్టంగా చెప్పారు, వెలుగొండ ప్రాజెక్టుకి ప్రాధాన్యతను ఇస్తామని చెప్పి, గండిపాళెం ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యత ఇచ్చి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన హై లెవెల్ కెనాల్ పూర్తయితేనే మర్రిపాడు మండలానికి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వగలం. హై లెవెల్ కెనాల్ లేకపోతే అనంతసాగరంలోని ఉత్తరపు కాలువకు పైనున్న గ్రామాలు కానీ మొత్తం మర్రిపాడు మండలానికి కానీ నీరు ఇవ్వలేము. గతంలోనే దీన్ని అనుమతులు పొంది పనులు ప్రారంభించిన పోయిన 5 సంవత్సరాలు నిర్లక్ష్య ధోరణితో గత ప్రభుత్వం చేసినటువంటి అలక్ష్యం వల్ల ఆ పనులు జరగలేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు వాటికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పడం, మొన్న జరిగిన మా సమావేశాల్లో కూడా హై లెవెల్ కెనాల్ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరిలోని కొన్ని మండలాలకు, హై లెవెల్ కెనాల్ ద్వారా మర్రిపాడు, వింజమూరు లాంటి మండలాలకు పూర్తి సామర్థ్యంతో నీటిని ఇచ్చి తీరాలి. ఈ సంవత్సరం పనులు మొదలు పెడతామని చెప్పి ఆయన కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం. కాబట్టి ఈ జిల్లా సమగ్ర ప్రాజెక్టుని పరిశీలన చేయడం, నీటి విడుదల ఏ విధంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా మాకు ఒక SOP ఇవ్వడం కూడా జరిగింది. మొదటి పంట నీళ్ళ తర్వాత
రిజర్వాయర్ల సామర్థ్యంలో ఎంత మేరకు నీరుంది, ఉన్న అవసరాలు పోను మిగిలిన నీరు ఎంత భూమికి మనం ఇవ్వగలం రెండవ పంటకి అనేటువంటిది ఇవాళ అందరూ ఆలోచన చేశాక ఐఏబీ సమావేశంలో దీని మీద చర్చ చేశాం. చర్చ చేసిన సందర్భంలో రెండవ పంట ఇవ్వడానికి అభ్యంతరం లేదు. దాదాపుగా ఆ సమావేశం జరిగే రోజుకి 52.5 టీఎంసీల నీరు సోమశిల ప్రాజెక్టులో ఉంది. అలాగే కండలేరు ప్రాజెక్టులో కూడా 47 టీఎంసీల నీరు అక్కడ కూడా నిల్వ సామర్థ్యం ఉంది. గత సంవత్సరం మొదటి పంటకి నీళ్లు విడుదల చేసే సందర్భంలో చాలా క్రమశిక్షణతో నీటి వృధా లేకుండా వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం చేసినటువంటి ఒక మంచి ప్రక్రియ వల్ల ఇవాళ ఇంత నీరు మళ్ళీ దాదాపుగా 100 టీఎంసీల నీరు ఇవాళ మన జిల్లాలో నిలుపుకోగలిగాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండవ పంటకి నీరు విడుదల చేయాలి అన్నప్పుడు ఎలా విడుదల చేస్తాం, ఎక్కడెక్కడ విడుదల చేస్తామని అంటే మామూలుగా అయితే రెండవ పంటకి నీరు 1,60,000 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇస్తామనేటువంటిది మనకున్నటువంటి పాత నిర్ణయాలు. ఎప్పుడైనా నీరు ఎక్కువ ఉంటే కొంత ఎక్కువ విడుదల. నాకు తెలిసి దాదాపుగా 35 సంవత్సరాల్లో అనేక ఐఏబీలకి సమావేశాలకి నేను కూడా వెళ్ళాను. ఈ సంవత్సరం యొక్క సమన్వయం, అలాగే రైతుల యొక్క కమిటీల నుంచి వచ్చిన ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీలు, అలాగే నీటి సంఘాల అధ్యక్షులు వాళ్ళందరి సమన్వయంతో క్రమశిక్షణతో పాటించబట్టే ఇవాళ దాదాపుగా 100 టీఎంసీల నీరు ఈ 2 రిజర్వాయర్లో మనకి మిగిలి ఉంది. ఈ నీటిని ఇప్పుడు రెండవ పంటకి ఇవ్వాలి అన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇద్దామని ఆలోచన చేశాం. పెన్నా డెల్టాలో ఈ నీటిని 22.200 క్యూసెక్కుల నీటిని ఇవ్వాలని చెప్పి నిర్దేశించాం. ఈ 22 టీఎంసీల నీరు కూడా ఏ విధంగా విడుదల చేయాలి అంటే పెన్నా డెల్టా 2 లక్షల ఎకరాలకి ఇవ్వాలని, కనుపూరు కాలువ 20,000 ఎకరాలకు, కావలి కాలువకు 74,000 ఎకరాలకు, ఉత్తర కాలువకి 35,000 ఎకరాలకు, దక్షిణ కాలువకి 35,000 ఎకరాలకి ఈ విధంగా విడుదల చేస్తే 3,64,000 ఎకరాలకి ఈ రెండవ పంటకి నీరు విడుదల చేస్తున్నాం. ఇవాళ మీ అందరితో కలిసి మరి సోమశిల జలాలని పెన్నార్ డెల్టా, అలాగే నాన్ డెల్టా ప్రాంతమైన కావలి, కనుపూరు కాలువలు, సోమశిల ఉత్తర దక్షిణ కాలువలకు కూడా నీరు విడుదల చేశాం. దాదాపుగా 3,64,000 ఎకరాలకు 40 టీఎంసీల 400 క్యూసెక్కులు అవసరం అవుతాయని చెప్పి ఇవాళ మాకున్న అంచనా. ఈ అంచనా ప్రకారం ఉన్న 52 టీఎంసీల్లో మనకి త్రాగునీటికి కానీ, అలాగే ఎవాపరేషన్ లాసెస్ కానీ, సీపేజ్ లాసెస్ కానీ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి ఇంకొక 10-12 టీఎంసీలు మిగులు చూసుకునే ఈ 40 టీఎంసీల నీటిని రైతాంగానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అది ఇప్పుడు నీటిని విడుదల, ఇతర కాలువలకి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. తెలుగు గంగ ప్రాజెక్టులో కూడా 47 టీఎంసీల నీరు ఉంది. అక్కడ కూడా దాదాపుగా 1,60,000 ఎకరాలు, అంటే నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా అన్నా ఇప్పుడు ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా అన్నా కూడా 35,000 ఎకరాలు వెంకటగిరి, గూడూరు, సూలూరుపేటల్లో ఇస్తూ, తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి, సత్యవేడు జిల్లాలకి 1,24,000 ఎకరాలకి రెండవ పంటకి ఇవ్వడం జరుగుతుంది. 1,60,000 ఎకరాలు 16 టీఎంసీల నీరు అవసరం అవుతుందని చెప్పి లెక్కగట్టి ఆ 42 టీఎంసీల్లో 16 టీఎంసీలని 47లో 16ని ఇవ్వడం
అక్కడ రిజర్వాయర్లో డెడ్ స్టోరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్కి అవసరమైన నీటిని కానీ, ఎవాపరేషన్ లాసెస్ని కానీ అన్నీ లెక్కగట్టాం. ప్రధానమైన నగరాలు తెలుగు గంగ కాలువ కింద ఉన్నాయి. శ్రీకాళహస్తి శైవక్షేత్రం ఉంది. తిరుపతి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి నిలయ క్షేత్రం ఉంది. తిరుపతికి డ్రింకింగ్ వాటరు, అలాగే శ్రీకాళహస్తి, ఏర్పేడు, మరి నగిరి, పుత్తూరు ఈ ప్రాంతాలకు అన్నిటికి కూడా త్రాగునీరు ఇవ్వడానికి అక్కడ నీటిని నిల్వ చేసుకుంటూ వ్యవసాయానికి కూడా నీరిస్తున్నాం. దీనితో పాటు 15 టీఎంసీల నీరు తమిళనాడుకు మన రాష్ట్రం నుంచి విడుదల చేయాలి. ఆ 15 టీఎంసీల నీరు సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో దాన్ని పొదుపు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 5-6 టీఎంసీల నీరు తమిళనాడుకి సరఫరా చేయడం జరిగింది. ఈ వేసవి సమయంలో ఇంకా వాళ్ళకి నీరు అవసరమైతే ఎంత నీరు అవసరమో అంతా కూడా ఇవ్వడానికి ఈ 2 రిజర్వాయర్లలో మేము పొదుపు చేసుకుని నీటిని నిల్వ చేసి ఆ నిల్వ ఉన్న సామర్థ్యంలో సత్యసాయి గంగా కెనాల్ నుంచి తమిళనాడుకి నీరు త్రాగడానికి ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మనకున్నటువంటి సోమశిల తెలుగు గంగా ఇరిగేషన్ అధికారులు. ఇవాళ నీటిని విడుదల చేస్తున్నాం. ఈ 35,000 ఎకరాలు కూడా ఆత్మకూరు చెరువుకి ఇచ్చేటువంటి 52వ కిలోమీటర్ ఆ యొక్క స్లూయిస్ వరకే నీళ్లు ఇవ్వగలుగుతాం. దాని కింద ఉన్నటువంటి పారుదల మెయిన్ కాలువ కానీ, డిస్ట్రిబ్యూటరీస్ కానీ, రాళ్లపాడు రిజర్వాయర్కి వెళ్ళేటువంటి మెయిన్ కెనాల్ కానీ పనులు చేయక గడిచిన 5 సంవత్సరాల నిర్లక్ష్య ఫలితం ఇవాళ ఆ ప్రాంతానికి నీరు ఇవ్వలేకపోయాం. లేకపోతే ఉత్తరపు కాలువలో రాళ్లపాడు వరకు కూడా 2వ పంట ఇచ్చే అవకాశం ఉంది మనకి. కానీ ఇవ్వలేని పరిస్థితులు, కాలువ సామర్థ్యం లేదు, నీరు విడుదల చేసినా కిందకు పోవటం లేదు. అందుకనే ఆత్మకూరు వరకు ఆపి ఆత్మకూరు క్రింద ఉన్నటువంటి రాజవోలు బైపాస్ కానీ, ఏఎస్పేట ప్రాంతంలో ఉన్నటువంటి డీప్ కట్ కెనాల్స్ కానీ అవి అన్నీ కూడా పూర్తి చేసి రాబోయే సీజన్లో పూర్తి సామర్థ్యంతో దాదాపుగా 1200 క్యూసెక్ 1500 క్యూసెక్ల నీరు ఉత్తరపు కాలువలో పోతేనే కింద ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టుకి వెళ్తాయి. కానీ ఇవాళ 600-700 వదిలితేనే కాలువలు ఎక్కడికక్కడ అవి బ్రేక్ అయిపోతున్నాయి, అవి పొల్లిపోతున్నాయి, నీరు వృధా అవుతుందే తప్ప ఎవరికి ఉపయోగపడలేదు. అందుకనే ఏఎస్పేటలో మిగిలిపోయినటువంటి కొన్ని కెనాల్స్ ఉన్నాయి. రాజవోలు బైపాస్ మెయిన్, అలాగే శ్రీకొలను కాలువ, హసనాపురం కాలువలు వీటన్నిటినీ కూడా చేస్తూ డీప్ కట్లు క్లియర్ చేసి రాళ్లపాడు వరకు కూడా కలిగిరి, కొండాపురం, కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టుకి నీరు ఇవ్వాలంటే 1500 క్యూసెక్కుల కెపాసిటీ ఎన్ఎఫ్సి ఉండాలి. దాన్ని తయారు చేయడానికి ఇవాళ అధికారులు కొంతవరకు ఇచ్చి కొంతవరకు ఆపారు. లేకుంటే అందరికీ ఇచ్చే అవకాశం ఉండింది. కానీ ఇవాళ తప్పని పరిస్థితి. ఈ సంవత్సరం సరి చేసుకుంటే భవిష్యత్తు రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి నీటి సామర్థ్యం ఉత్తరపు కాలువకు కూడా వస్తుందనేది ఇవాళ మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి అందరికీ అన్ని ప్రాంతాలకు, మరి ముఖ్యంగా నాన్ డెల్టా ప్రాంతానికి నీరు విడుదల చేయడానికి సమర్థవంతమైనటువంటి యాజమాన్యపు పద్ధతుల్లో నీటిని విడుదల చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమావేశంలో వెలుగు